వెల్కమ్ టు సత్య కిచెన్. ఈరోజు నేను వంకాయ పచ్చిమిర్చి కారం తయారు చేయబోతున్నాను. ఈ కర్రీ అన్నంలోకైనా చపాతీలోకైనా రోటీలోకైనా చాలా బాగుంటుంది. సింపుల్గా 10 నిమిషాల్లో ఈ కర్రీని మనం తయారు చేసుకోవచ్చు. ఈ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇందుకోసం నేను ఒక 300 గ్రాముల వంకాయలు తీసుకున్నాను. లేత వంకాయలు తీసుకుంటే ఈ కర్రీ చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా ఉన్న లేత వంకాయల్ని తీసుకున్నాను. తర్వాత ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి. తర్వాత వంకాయల్ని ఇక్కడ 4 ముక్కలుగా ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. నేను ముంజలతో సహా కట్ చేసి వేసుకుంటున్నాను. అన్ని వంకాయల్ని కూడా ఈ విధంగా కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. ఉప్పు నీళ్ళలో వేసుకోవడం వల్ల మనకు వంకాయ చేదెక్కకుండా ఉంటుంది. చూడండి, అన్ని విధంగా ఉప్పు నీళ్ళలో బాగా ముంచాలి వంకాయలన్నింటిని కూడా. ముంజలతో సహా తీసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. నేనైతే ముంజలతో సహా తీసుకొని కర్రీ చేసుకుంటున్నాను. ఇప్పుడు ప్యాన్ తీసుకొని ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉప్పు నీళ్ళలో ఉన్నటువంటి ఈ వంకాయల్ని ప్యాన్లో వేసుకోవాలి. తర్వాత వంకాయలు వేసిన వెంటనే ఉప్పు వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవడం వల్ల వంకాయ టేస్ట్గా ఉంటుంది. తర్వాత బాగా కలుపుకోవాలి. ఈ విధంగా చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. చూద్దాము. చూడండి, వంకాయ కొద్దిగా ఉడికిపోయింది. మరొకసారి కలుపుకోవాలి. ఈ విధంగా వంకాయ మగ్గేంత వరకు మనము కలుపుతూ ఉడికించుకోవాలి. మూత పెట్టి కొద్దిసేపు ఉడికిద్దాం. ఈలోగా మనము కారాన్ని తయారు చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 10 పచ్చిమిర్చి తీసుకున్నాను. అలాగే 6 ఎల్లిపాయలు, ఒక స్పూన్ జీలకర్ర, కొత్తిమీర నేను కాడలతో సహా తీసుకుంటున్నానండి. టేస్ట్ బాగుంటుంది. వేసుకున్న తర్వాత కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది సైడ్కి పెట్టుకుందాం. ఇప్పుడు వంకాయ కర్రీ చూద్దాం. చూడండి, వంకాయ బాగా మగ్గిపోయింది. ఇప్పుడు పసుపు వేసుకుందాం. పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. చాలా బాగుంటుందండి. అస్సలకి టేస్ట్ అయితే అద్దరిపోతుంది. అస్సలకి అంత బాగుంటుంది. బాగా కలుపుకున్న తర్వాత మూత మూసి కొద్దిసేపు ఉడికించుకుందాం. చూడండి, మగ్గిపోయింది వంకాయ. ఇప్పుడు మనము మిక్సీకి వేసుకున్నటువంటి పచ్చిమిర్చి మిశ్రమాన్ని వంకాయలో వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి కారం వంకాయకి బాగా పట్టేటట్లు ఈ విధంగా కలుపుకోవాలి. ఇది తెలంగాణ ట్రెడిషనల్ వంటకం అండి. చూడండి, ఈ విధంగా అంతా బాగా కలుపుకోవాలి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదండి. సింపుల్గా కొన్ని ఇంగ్రీడియంట్స్తోనే రుచికరంగా తయారు చేసుకోవచ్చు. మూత పెట్టి మరికొద్దిసేపు ఉడికించుకుందాం. చూద్దాం, ఒకసారి కలుపుదాం వంకాయ కర్రీని. ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. మూత పెట్టి ఉడికిద్దాము. చూద్దాం. చూడండి, ఇప్పుడు వంకాయ పూర్తిగా మగ్గిపోయింది. ఆయిల్ కూడా రిలీజ్ అవుతుంది. కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.